అందరికీ నమస్కారం అండి. లైక్ చేయడం మర్చిపోకండి. మోహిత ఎద్దనపూడి సులోచనారాణి గారు రాశారు ఈ నవలని. చదువుతుంది దేవి. 12వ ఎపిసోడ్. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? నా గురించి ఆలోచించావా? బాగా ఆలోచించాను. నేను నిర్ణయం తీసుకునే ముందు నీ గురించి అనుకున్నాను. నాన్న, నువ్వు కొద్ది నెలలు ఇక్కడే ఉండాలి, తప్పదు. నేను అక్కడికి వెళ్ళి కాస్త సెటిల్ అవ్వగానే పిలుచుకుంటాను. నేను ఎప్పుడు నీకు దూరంగా ఉండాలని అనుకోవట్లేదు నాన్న. మోహిత తలెత్తి తండ్రి వైపు చూసింది. పెదవులు దుఃఖంతో అదరసాగాయి. నాకు తెలుసు, అమ్మ పోయిన తర్వాత నువ్వు ఎంత ఒంటరిగా ఫీల్ అవుతున్నావు. పైనుంచి నేను నిన్ను చాలా బాధ పెడుతున్నాను. నన్ను బాధ పెట్టాలని నాకు లేదు నాన్న. నన్ను నమ్ము. నా జీవితం అలా అయిపోయింది. నేనేం చేయలేకపోతున్నాను. అమ్మా మోహి. ఆయన చప్పున కూతురి తలని పొట్టగానించుకున్నారు. మోహిత ఒక్కసారిగా ఏడ్చేసింది. ఏడుపు కట్టలు తెంచుకుంది. ఉరికిన ప్రవాహంలా వచ్చేసింది. నాన్న, నేను పుట్టినప్పుడు నువ్వు ఎంత సంతోషపడ్డావో, నా మూలంగా ఎంత బాధపడాల్సి వస్తుందని అనుకోలేదు కదూ. అమ్మా మోహి. ఆయన కంఠం రుద్ధమైంది. నా బాధ గురించి నేను అనుకోవడం లేదు. నువ్వు సుఖంగా ఉండాలి, అదే నా తపన. ఎందుకైందమ్మా ఇలా? ఆ రోజు తరుణ్ణి చేసుకుంటామని తెలియగానే ఎంతో సంతోషించాము మీ అమ్మ నేను. కానీ నువ్వు ఒక అగ్ని గుండంలోకి దూకుతున్నామని కలలో కూడా అనుకోలేదు తల్లి. మోహిత దుఃఖం నిగ్రహించుకుంది. ఆయన కూతురు తల మీద చేత్తో నిమిరారు. నువ్వు తరుణ్తో ఎందుకు రాజీ పడలేకపోతున్నావో నాకు తెలుసు అమ్మా. అందుకే నేను నిన్నేం అనలేకపోతున్నాను. ఇందులో ఎవరి తప్పు లేదు. తరుణ్ణి కూడా నేను తప్పు పట్టడం లేదు. భోజనం చేస్తావా నాన్న? మాట మారుస్తే అడిగింది. లేదు, ఈరోజు శనివారం కదా, అరటిపళ్ళు తినేశాను. ఉండు, నువ్వేదైనా తిందువు కానీ. ఆయన వంట ఇంటి వైపు వెళ్ళబోయాడు. మోహిత వారించింది. ఆకలి లేదు నాన్న, ప్లీజ్. నేను ఉత్తరాలు కొన్ని వ్రాసుకోవాలి అంది బ్యాగ్ తెరుస్తూ. ఇంటికి ఫోన్ చేయనా? అను ఏం చేస్తున్నాడో అన్నారు ఆయన. మోహిత పెదవ మునిపంటితో నొక్కిపట్టింది. వద్దు నాన్న, అత్తయ్య బాగా చూస్తారు. వాడి విషయంలో నాకేం బెంగలేదు. కొద్దిసేపు అయింది. విశ్వనాథం గారు వెళ్ళి పడుకున్నారు. మోహిత టేబుల్ దగ్గర కూర్చుంది. రఘురామ్ గారికి ఉత్తరం రాస్తోంది. నేను మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేస్తానని నాకు తెలుసు సార్. నేను ఇలా దూరంగా వెళ్ళిపోవడం అనేది మీరు ఒక పిరికితనంగా భావిస్తారని కూడా తెలుసు. కానీ తప్పదు. నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నేను ఈ మనుషులకి, ఈ పరిసరాలకి దూరంగా వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను. కొన్ని సంవత్సరాలు ఒక ఇంట్లో పెరిగితే ఆ ఇంటి పట్ల ఎక్కడ లేని మమకారం వస్తుంది. అలాగే ఒక ఊరిలో ఉంటే కొంతమందితో అనుబంధం వస్తుంది. మనకు తెలియకుండా మన వ్యక్తిత్వం వీటితో ముడిపడుతుంది. ఆ ముడి తెంపుకోవడం చాలా కష్టం సార్. నేను కలలో కూడా ఈ ఊరు, నా ఈ ఇన్స్టిట్యూటు వదిలి వెళ్ళే రోజు వస్తుందని అనుకోలేదు. ఈరోజు చాలా నిర్విచారంగా వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ కొత్త పరిసరాల్లో నన్ను నేను సృష్టించుకోవాలి. నాది అనే వ్యక్తిత్వం ఈ బాధలకి, ఆశాభంగాలకి అతీతమైంది. మళ్ళా నిర్మించుకోవాలి. అది అంత తేలికైంది కాదని నాకు తెలుసు. కానీ తప్పదు. నేను అలా మళ్ళా నా వ్యక్తిత్వాన్ని నిర్మించుకోలేని నాడు ఈ మోహిత జీవోత్సవమే సార్. మీరు మోహిత ఒక జీవోత్సవంలాగా ఉండిపోవాలని ఆశించారు కదా. అందుకే నన్ను అర్థం చేసుకోండి. ఈ మ్యారేజ్ కౌన్సిలింగ్ ఇన్స్టిట్యూట్ ఎవరికైనా అప్పగించండి. వెళ్ళే లోపల మిమ్మల్ని తప్పకుండా కలవాలని అనుకుంటున్నాను. నేను జీవితంలో ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. దానికి తగిన ధైర్యం నాకు కలగాలని ఆశీర్వదించండి సార్. మీరు నా ఏ ఒక వ్యక్తిత్వ వికాసానికి ఎన్నాళ్ళు తోడ్పడ్డారో, నన్ను అభిమానించారో, నా సామర్థ్యం చూసి ఇష్టపడ్డారో, ఆ వ్యక్తిత్వమే నా చేత ఈ నిర్ణయం తీసుకునేలా చేస్తోంది. నేను ఉంటాను మరి. జీవితంలో నా జ్ఞాపకాలే నాకు అపరూపమైన సంపద. నన్ను ఆశీర్వదిస్తారు అనే నమ్మకం నాకుంది. ఉంటాను. మోహిత. ఉత్తరం పూర్తి చేసి కవర్లో పెట్టి అడ్రస్ రాస్తుంటే ఫోన్ మోగింది. తండ్రి నిద్రపోతున్నాడు. ఆయనకి మెలకువ తెప్పించడం ఇష్టం లేదు. మోహిత వెళ్ళి తీసింది. హలో మోహి.
అవతల నుంచి తరుణ్ గొంతు. మోహి అతను పిలుస్తున్నాడు. అతని కంఠంలో మధురిమ, ఆనందం, ఉత్సాహం పొంగి పొరలుతున్నాయి. ఇంటికొస్తే నువ్వు మామయ్య దగ్గరికి వెళ్ళావని అమ్మ చెప్పింది. వెంటనే చేశాను. మోహి మాట్లాడు. ఉన్నావా? అతని కంఠంలో భావోద్వేగంతో కనిపిస్తోంది. అంది. మోహి, ఎంత అద్భుతమైన వార్త చెప్పబోతున్నానో తెలుసా? మోహిత వింటోంది. అన్ను కనిపించింది. అన్ను ఎవరో తెలిసింది. మై గాడ్, ఎంత థ్రిల్లింగ్గా ఉందో. నా జీవితమే ధన్యమైనట్టుగా ఉంది. ఓ గాడ్, ఐఎమ్ మోస్ట్లీ లక్కీయెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. 7th వండర్ నా జీవితంలో దొరికింది మోహే. ఇంకా అతను ఉత్సాహంగా ఏదో చెప్పబోతున్నాడు. కానీ మోహిత కలలో కూడా ఊహించింది జరిగింది. తరుణ్ కంఠం గాద్గదికం అయింది. అతని కంఠంలో ఏడుపు తోసుకొచ్చేసింది. ఫోన్ గరగరమంది. ఫోన్ డెడ్ అయింది. మోహిత స్థాణువులాగా ఫోన్ పెట్టడం కూడా మర్చిపోయిన దానిలా చూస్తోంది. అన్ను కనిపించింది. అన్ను ఎవరో తెలిసింది. మై గాడ్, ఎంత థ్రిల్లింగ్గా ఉందో. 7th వండర్ నా జీవితంలో దొరికింది. తరుణ్ ఏడ్చేస్తున్నాడు. తరుణ్ ఏడవడం చిత్రంగా ఉంది. మోహిత భరించలేకపోతోంది. మోహిత చేతులు చాలా కష్టం మీద ఫోన్ పెట్టేశాయి. వచ్చి తన గదిలో మంచమే కూర్చుంది. ఉరిశిక్ష అమలు జరుగుతోంది అన్న వార్త విన్న మనిషిలా ఉంది. ఎన్నాళ్ళు అతని అన్వేషణలో అదొక దూరం. తరుణ్ గొంతులో ప్రతిధ్వనిస్తున్న నమ్మలేని ఆనందం మోహిత చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. అతను ఆనందంతో మతిపోయిన మనిషిలా ఉన్నాడు. అతను పట్టుదలతో సాధించాడు. అన్ను వణుకును కనుగొన్నాడు. అన్ను 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 అంటే ఆ క్షణంలో అసహ్యం, ద్వేషం. తను ఓడిపోయిన వ్యక్తి. పరాజయం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో నరంలోనూ ఆ అనుభవం తాలూకు చేదు నిండిపోయింది. తన రక్తం అంతా విషమయం చేస్తున్నట్టుగా ఉంది. మోహిత నిటారుగా కూర్చుంది. తరుణ్ కంఠమే వినిపిస్తోంది. చెవులు బద్దలవుతున్నట్టు ఆ మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. అతను మోహి అంటూ ప్రేమగా పిలవలేదు. తను ఎంత ఆనందంలో ఉన్నాడో తనకి చెప్పాడు. కనీసం ఈ వార్త తన మీద ఎలా పనిచేస్తుందో కూడా గమనించే స్థితిలో లేడు. అతను అన్ను దొరికిందనే ఆనందామృతంలో పేకల వరకు మునిగిపోయిన మనిషిలా ఉన్నాడు. తరుణ్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? తన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తోంది. హోటల్లో వెలుగు నీడలు మందంగా ఉన్న దీపపు కాంతిలో ఒకరికి ఎదురుగా ఒకరు, ఒకరిని చూస్తూ ఒకరు మౌనంగా, ఆనందంగా, మాటలు అవసరమే లేదన్నట్టు ఎన్నాళ్ల తర్వాత కలుసుకున్నారు. కళ్ళ నిండా జ్ఞాపకాల ఆనంద కెరటాలు. మోహిత గుప్పిడి బిగించి దిండు మీద కొట్టింది. ఆ క్షణంలో మోహితకి ఒక భయంకరమైన సత్యం తెలుస్తోంది. ఈ బ్రతుకంటే అసహ్యం వేసింది. చచ్చిపోవాలనిపిస్తోంది. ఇన్నాళ్ళు తనేమనుకుంది? ధైర్యంగా ఎదుర్కోగలదు అని అనుకుంది. తనకి పట్టలేదు అనుకుంది. తన జీవితం తను దూరంగా ఎక్కడికో పోయి మళ్ళా నిర్మించుకోగలదు అని అనుకుంది. కానీ ఇప్పుడు ఆ ఆలోచనలో ఏ ఒక్కటి కూడా తనకి ఆసరా నిలబడ్డం లేదు. కాళ్ల కింద భూమి జారిపోయినట్టయింది. ఈ ప్రపంచంలో అసలు ప్రాణవాయువే లేదా అనిపించింది. ఆ క్షణంలో ఒక మనోసత్యం కళ్ళకు కట్టినట్టుగా తెలిసి రాసాగింది. తరుణ్ లేకుండా ఉండలేదు తను. తరుణ్ ఇంకెవరితోనూ ఆనందంగా ఉంటే భరించలేదు. తను చాలా మామూలు అమ్మాయిలా ఆలోచిస్తున్నందుకు తన మీద తనకే జగుప్సా భరితమైన ద్వేషం ప్రారంభమైంది. కెనడా వెళ్ళగలదు, ఇంకో ఉద్యోగం వెతుక్కోగలదు, ఇంకో వాతావరణాన్ని సృష్టించుకోగలదు. కానీ తరుణ్ని మాత్రం మర్చిపోలేదు. తరుణ్ తన ప్రతి రక్త బిందువులో కలిసిపోయాడు. అతన్ని మర్చిపోవాలంటే తనలో ఒక్క రక్తబొట్టు ఉండకుండా మార్చి మసి చెయ్యాలి. మోహిత మంచం మీద నుంచి లేచింది. నిద్రలో నడుస్తున్న దానిలా వంట ఇంటి తలుపు తెరిచింది. హఠాత్తుగా మళ్ళీ ఫోన్ మోగడం ప్రారంభించింది. మోహిత వంటింటి తలుపులు వేస్తోంది. ఫోన్ శబ్దానికి నిద్ర లేచి కళ్ళజోడు పెట్టుకుంటూ అమ్మా మోహి అంటూ వస్తున్న విశ్వనాథం గారికి మోహిత వంటగదిలోకి వెళ్ళి తలుపులు మూసుకోవడం కనిపించింది. అమ్మా మోహి! ఆయన పరిగెత్తుకొచ్చి తలుపులు నెట్టారు. మోహిత తలుపులు లోపల వేసింది. ఫోను ఒకటే మోగుతోంది. విశ్వనాథం గారు తలుపులు తన్నారు, అరుస్తున్నారు. అమ్మా మోహి! మోహి! ఆయన గుండెల్లో చీల్చుకొస్తున్నట్టుగా ఉన్నాయి అరుపులు. ఆయనకి తలుపుల కింద నుంచి మంట కనిపిస్తోంది. 4 రోజుల తర్వాత
మోహిత ఒంటి నిండా గాయాలతో కట్లతో మంచం మీద పడుకునుంది. ఆ రోజున హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. ఆ రోజు రాత్రి వంటిట్లో తన ఒంటి నిండా బట్టలకి నిప్పు అంటుకుంది. తండ్రి మోహాన్ని అరుస్తూ తలుపులు వెరగ తన్ని లోపలికి రావడం తెలుసు. ఆయన తన ఒంటి మీదకి ఎగబాగుతున్న మంటలను ఆపడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తను పెనుగులాడుతూ, నాకు బ్రతకాలని లేదు నాన్న, తోటకూర కాడలాగా నేల మీద వేలాడుతూ అంది. తర్వాత ఏమైంది తెలియదు. మెలకు కాస్త వస్తోంది. హాస్పిటల్ లాగా ఏవో మందులు, ఘాటు వాసన, మళ్ళా మత్తు. ఎవరో కారులో ఎత్తి పడుకోబెడుతున్నారు. ఎవరో తన్నని పొదివి పట్టుకున్నారు. మళ్ళీ నిద్ర వచ్చేస్తోంది. మళ్ళీ మెలకువ, నిద్ర, మెలకువ. తెరలు తెరలుగా దోబూజులాడుతున్నాయి. మధ్య మధ్యలో కాళ్ళకి చేతులకి భరించలేని బాధ, మంటలు. మూలుగు వద్దన్న తనకి తెలియకుండానే వస్తోంది. ఆ బాధలోంచి మైకం కమ్ముకొస్తున్న గాఢమైన నిద్ర. ఎన్ని యుగాల గాఢ సుషుప్తిలో సొమ్మసిల్లినటువంటి నిద్ర. మోహి, తండ్రి పిలుస్తున్నాడు. మోహి, పరిమళమ్మ గారి గొంతు. వస్తున్నా అత్తయ్య, నాకెందుకో నిద్ర వచ్చేస్తోంది, ఏడ్చేసింది. ఏడుస్తున్న తనని ఎవరో చేతుల మధ్య బిగించి పొదివి పట్టుకున్నారు. తనకి ధైర్యంగా అనిపిస్తోంది. ఆ బిగింపు తనకి ఆలంబనగా ఉంది. మనసు ఎక్కడో అధపాతాళానికి జారిపోకుండా ఆపినట్టుగా ఉంది ఆ కౌగిలి. థ్యాంక్ యూ తరుణ్, థ్యాంక్ యూ అస్పష్టంగా అంటోంది. లేదు, తనలా అనుకుంటోంది. మోహితకి బాగా మెలకు వస్తోంది. కంటికి ఎదురుగా ఏదో పెద్ద నీడ. ఎక్కడో మంటల బుసబుసలు వినిపిస్తున్న ధ్వని. కెవ్వుమంది. మోహి, తరుణ్ స్వరం వినిపించింది. మోహితకి బాగా మెలకు రావడంతో కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా తరుణ్ నిలబడి ఉన్నాడు. అతను మంచం మీద కూర్చోలేదు, అనునయంగా పిలవలేదు. మోహితనే చూస్తున్నాడు. అతడి కళ్ళ నిండా విషాదం. అతని చెంపలు లోతుకి పోయినాయి. గడ్డం మాసి ఉంది. ఇదేంటి, అతను ఇలా చిక్కిపోయాడు? ఏమైంది అతనికి? మోహిత అతన్నే చూస్తోంది. అతను కూడా మోహితనే చూస్తున్నాడు. అతని దవడ ఎముక బిగిసి ఉంది. మోహితకి అతని కళ్ళలో భావం ఏమిటో గాని కడుపులో నుంచి దుఃఖం మెలి తిరిగి పైకి రాసాగింది. మౌనంగా చెయ్యెత్తి అతనికి అందించింది. అతను దాన్ని అందుకున్నాడు. ఎందుకు ఇలా చేశావు అడిగాడు. నాకు బ్రతకాలనిపించలేదు అంది. అవును, ఆ రోజు రాత్రి అతని దగ్గర నుంచి ఫోన్ రావడం, అతను అద్భుతమైన ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మనిషిలా చెప్పడం, తన ఒంటి మీదకి మంటలు ఎగబాకడం, అతను ఫోన్ చేసిన తర్వాత తనను చుట్టేసిన మానసిక వ్యధ, ఆ నరకం ఇంకా గుర్తుంది. అది గుర్తుకొస్తే ఒక కత్తుల బోను మధ్య నుంచి తను గీసుకున్న గాయాలతో బయటపడిన నిస్సత్తువ ఇంకా అనిపిస్తోంది. ఆ బాధ తన శరీరంలో శక్తిని అడుగంటా పీల్చేసింది. ఇంతలో రఘురామ్ గారు వచ్చారు. ఆయన వస్తుండడం చూసి తరుణ్ మెల్లగా మోహిత చెయ్యి వదిలేశాడు. మోహి, ఎలా ఉన్నావమ్మా? ఆయన దగ్గరకు వచ్చి పలకరించారు. తరుణ్ ఆయన కూర్చోడానికి దూరంగా ఉన్న కుర్చీ తెచ్చి మోహిత మంచం దగ్గర వేశాడు. నువ్వు ఈ పని చేశావంటే నేను నమ్మలేకపోయాను అన్నారు ఆయన. మోహిత కళ్ళు సిగ్గుతో కిందకి వాలిపోయినాయి. వీళ్ళందరూ తన గురించి ఏమనుకుంటున్నారో తనకు తెలుసు. మోహిత ఆత్మహత్య ప్రయత్నం చేసిందా? ఓస్, మోహిత కూడా మామూలు ఆడపిల్ల లాంటిదేనన్నమాట అనేస్తారు. తరుణ్ తన ప్రాణం విడివిడిగా లేవు. తామిద్దరం ఒకటే. అతనికి దూరంగా వెళ్ళి బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్న కొద్దీ తనకి ఆ విషయం మరీ మరీ అర్థమైపోతోంది. అది వీళ్ళకి తెలీదు. తరుణ్కి కూడా బహుశా తెలియదేమో. తను ఒక ఆడపిల్లలా కాకుండా ఒక హీరోయిన్లా ప్రవర్తించాలి అని ఆశిస్తున్నారు వీళ్ళు. తరుణ్ నుంచి దూరంగా వెళ్ళిపోయి కొత్త జీవితాన్ని నిర్మించుకోవాలి. అవన్నీ చేయగలదు, అందులో సందేహం లేదు. ఇంతకంటే ఇంకా మంచి జీవితం నేను నిర్మించుకోగలను. ఈ ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకగలను. కానీ ఇంకో జీవితం సంపాదించుకోగలను. ఇంకో తరుణ్ణి సంపాదించుకోలేను. ఇది నాకు బాగా అర్థమైన జీవిత సత్యం. ఆ సత్యం కఠినంగా ఉంది. తరుణ్ లేని జీవితం నాకు ఒక కఠిన శిక్షలాగా ఉంటుందే తప్ప జీవితంలా ఉండదు. ఆ శిక్షను తప్పించుకోవడానికే నేను ఆత్మహత్యను ఆశ్రయించాను. మోహిత్ ఇంకేం ఆయనకు చెప్పలేదు. ఎవరికి చెప్పాలని అనిపించడం లేదు. మోహి, నన్ను నువ్వు అభినందించాలి సుమా అన్నారు ఆయన.
దేనికి సార్ అన్నట్టు చూసింది. అన్ను విషయంలో నేను తరుణ్కి సహాయపడినందుకు. వాహ్ అను, వాట్ ఏ థ్రిల్! ఆయన మైమరుపుగా అన్నాడు. ఆయన మొహం అన్ను అనే పేరు అనడంతోనే మైకంతో ఊగిపోతున్నట్టుగా ఉంది. మోహిత పళ్ళు బిగబట్టింది. ఆయనని వెంటనే అడగాలనిపించింది. మీకు దయ్య అనేది లేదా సార్? నేను ఈ మంచం మీద ఈ స్థితిలో ఎందుకున్నానో తెలుసు కూడా మళ్ళీ అదే ప్రసక్తి ఎత్తుతారా? మీకు చేతులు జోడించి దండం పెడతాను. దయించి నన్ను ఒంటరిగా వదిలేసి మీరంతా ఈ గదిలోంచి వెళ్ళిపోతారా? పెదవులు బిగించి ఆ మాట ఆపుకుంది. మోహి, ఈ సగ్గుబియ్యం జావ తాగమ్మా. పరిమళమ్మ గారు గిన్నెతో తెచ్చిచ్చారు. వద్దత్తయ్యా, ఆకలిగా లేదు. 2 గంటలకోసారి ఇది తాగమని డాక్టర్ గారు చెప్పిందమ్మా. ఆవిడ కేకలేస్తారు. నన్ను కాసేపు అందరూ వదిలేయండి అత్తయ్య. చేతులు జోడించింది. మోహిత కళ్ళల్లో నీళ్లు. ఆవిడ చూడలేకపోయింది. వద్దమ్మా, నువ్వు ఎలా అంటే అలాగే చేస్తాం. ఆవిడ చప్పున వెళ్ళిపోయింది. ఆవిడ వెనుక రమానందం గారు కూడా వెళ్ళిపోయారు. తరుణ్ కూడా మెల్లగా వెళ్ళిపోయాడు. రఘురాం గారు మాత్రం వెళ్ళలేదు. ఆయనకు అలాంటి ఉద్దేశం ఏమీ లేనట్టు కుర్చీలో కూర్చున్నారు. నాన్న ఏరి అడిగింది మోహిత. డాక్టర్ గారు మందు కొనుక్కురమ్మంటే వెళ్ళారు. వస్తారు. మోహి, నీకు ఒక విషయం చెప్తాను. అందరూ కలిసి ఈ విషయం చెప్పే బాధ్యత నా మీద పెట్టారు. ఏంటది సార్? నూతిలో మునిగిపోతున్నట్టు అడిగింది. ఏం చెప్పబోతున్నారు ఆయన? అసలు తను యథాలాపంగా నన్ను వదిలేయండి అంటే అలా ఒక్కొక్కరు తనను వదిలేసి వెళ్ళడమే ఆశ్చర్యం అనిపిస్తోంది. చివరికి తరుణ్ కూడా. నువ్వు ఇలా కూర్చో మోహి. నీ గాయాలు కాస్త తగ్గాయి, పర్వాలేదు. నిన్ను ఆవహించి అశక్తురాలుగా చేస్తోంది ఇప్పుడు అనారోగ్యం కాదు, నీ మీద నీకే నమ్మకం లేని పెరికితనం. లేదు సార్, నాకు చాలా నీరసంగా ఉంది. నిజం చెప్తున్నాను. మోహిత కంట నీరసంగా అర్థిస్తున్నట్టుగా ఉంది. కమాన్ మోహిలే. ఆయన మోహిత తల కింద దిళ్ళు ఎత్తు పెట్టారు. మోహితను లేపి వాటికి ఆనుకొని కూర్చునేటట్టు చేశారు. తర్వాత ఆయన తన కుర్చీని ఇంకాస్త మంచం దగ్గరగా లాక్కున్నారు. మోహిత చేతిని తన చేతుల్లోకి తీసుకున్నారు. మోహి అన్నారు. ఆయన మొహం చూస్తే మోహితకి చాలా భయం వేసింది. చాలా ముఖ్యమైన విషయం ఏదో చెప్పబోతున్నారు ఆయన. సార్, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే 4 రోజులు ఆగండి. నాకు విని భరించే శక్తి లేదు అంది చేతులు జోడిస్తూ. నాన్సెన్స్ మోహి, నీకు శక్తి ఉంది లేదని నువ్వు భ్రమపడుతున్నావు. అసలు నువ్వు ఈ విషయంలో మొదటి నుంచి పోరాటానికి బదులు ఎందుకో నాకే తెలియదు తెల్ల జెండా ఎత్తేసావు. నువ్వు అసలు గట్టిగా తలుచుకుంటే తరుణ్ అన్నో విషయం కల్లో కూడా తలిచేవాడే కాదు. సార్ ప్లీజ్. మోహే, నీకు ఈ ముఖ్యమైన విషయం చెప్పక తప్పదు. ఈరోజు కాకపోతే రేపైనా నువ్వు విని తీరాలి. దానికి జాప్యం దేనికి? ఆ బాధ ఏదో ఈరోజే తీరిపోతే రేపటి నుంచి హాయిగా ప్రశాంతంగా గడపొచ్చు. విన్నావా? ఈరోజు ఈ బాధ వదిలించుకుంటే రేపు సూర్యోదయాన్ని నువ్వు ప్రశాంతంగా చూడొచ్చు. మోహితకి అర్థమైంది అన్నట్టు తలూపింది. చెప్పండి సార్ అంది నీరసంగా. తను వద్దని ప్రార్థించిన ఆయన వినేటట్టు లేరు. మోహి, నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నీకు చాలా చిన్నప్పటి విశేషాలు అంటే 5-6 సంవత్సరాల లోపల విషయాలు ఏమైనా గుర్తున్నాయా? లేవు అంది. మీ అమ్మ నాన్న కూడా నీకు బారసాల రోజు నీకు ఏడాదప్పుడు అంటూ నీకెప్పుడు జ్ఞాపకాలు చెప్పేవాళ్ళు కాదా? గుర్తు చేసుకోగలవా? మోహిత ఆలోచించింది. అవును, అమ్మ ఎప్పుడు నువ్వు కడుపులో ఉండగా అంటూ కానీ పురిటి సంగతి కానీ ఆ మాటలే వచ్చేవి కావు. అందులో విపరీతం ఏముందిట? అమ్మ సీరియస్ మనిషి. మోహిత, నువ్వు మీ అమ్మా నాన్నలు కన్నబిడ్డవు కాదు, పెంపుడు కూతురివి. ఏంటి? అవును, మీ అమ్మా నాన్న నిన్ను బెల్గాంలో ఒక గుజరాతీ కుటుంబం దగ్గర నుంచి తెచ్చుకున్నారు. కానీ కొన్ని నిస్సహాయ పరిస్థితుల్లో నువ్వే కోరి ఇంటికొచ్చావు. సార్, మోహిత ముఖం పాలిపోయింది. ఆయన మోహిత చేతి మీద తట్టారు. ధైర్యంగా విను. ఇంకొక అద్భుతమైన విషయం. తరుణ్ ఇన్నేళ్ల నుంచి వెతుకుతున్న అన్ను ఎవరో కాదు, నువ్వే. అన్నువి. అన్నుయే మోహిత. మేమందరం ఇన్నాళ్ళు పడిన బాధ, ఆవేదన, భయం ఒక మహా అద్భుతంగా మారి మాకు నోటంట మాట రాకుండా చేశాయి. మోహిత ఆయన వైపు చూస్తోంది.
విప్పారిన నేత్రాలతో, భయాందోళనతో, నమ్మశక్యంగాని వేదనతో. ఏం చేస్తున్నారు వీళ్ళు? తనను ఒక పిచ్చిదానిగా జమకడుతున్నారా? ఒక అద్భుత కల్పనని అందమైన కథలా మలిచి చెప్పేస్తే తను శాంతిస్తుందనా? తను ఇక ఆత్మహత్య ప్రయత్నం మళ్ళీ తలపెట్టదనా? మోహితకి రోషం వచ్చింది, ఆగ్రహం వచ్చింది, ఆవేశం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అవన్నీ తట్టుకునే శక్తి కూడా ఇప్పుడు తనకి లేదు. సార్, చాలు ఆపండి అంది. ఆయన జేబులోంచి ఫోటో తీసి మోహితకి ఇచ్చారు. చూడు ఈ ఫోటో అన్నారు. మోహిత తీసుకొని చూసింది. ఎవరో గుజరాతీ కుటుంబం గ్రూప్ ఫోటో. పెద్దవాళ్ళు కుర్చీలో కూర్చున్నారు. వాళ్ళ కాళ్ళ దగ్గర పిల్లలు 4-5 కూర్చున్నారు. కుడివైపు నుంచి రెండో ఆడపిల్ల. మోహిత కళ్ళు ఆ ఆడపిల్ల మీదనే ఆగిపోయాయి. సందేహం లేదు, ఆ బుట్ట చేతుల పూల గౌనం, ఆ క్రాఫ్ తనే, తన చిన్నప్పటి ఫోటోనే. కాళ్ళు మడతవేసి కూర్చునుంది. బక్క చిక్కిన ఆ కళ్ళల్లో ఆనాడు కూడా ఏదో పోగొట్టుకున్న వెళ్తి, బెంగ, దిగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మోహిత ఫోటోని తదేకంగా చూస్తోంది. తన కళ్ళు తనని మోసం చేస్తున్నాయా? తన దృష్టి సరిగ్గానే ఉందా? తనకి నీరసంగా మామూలుగా ఏదేదో కంటికి కనిపించడం లేదు కదా. ఇది ఎలా సాధ్యం? ఈ గుజరాతీ కుటుంబం ఎవరు? తను వాళ్ళతో ఎందుకుంది? అమ్మ ఎప్పుడు చెప్పలేదే, నాన్న కూడా అనలేదే. వదులుగా భుజాల మీద నుంచి జారిపోతున్న గౌనుకి పైకి తీసుకుని చేత్తో పట్టుకొని కూర్చుంది. తన బట్టల్లో పేదతనం, ముఖంలో అనారోగ్యం, బెంగ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫోటోలో మిగతా కుటుంబం అంతా ఖరీదైన బట్టలు వేసుకున్నారు. పిల్లలైతే మరీను రాజవంశీకులు అన్నంత డాబుగా దర్జాగా ఉన్నారు. తనని చూస్తే ఆ కుటుంబం మధ్య ఒక పనిపిల్ల అనుకుంటారు. రఘురామ్ గారు చెప్తున్నారు, మోహే, నువ్వు ఈ ఫోటోలో ఈ కుటుంబం వరకు అన్నువే. ఇక్కడి నుంచి ఒకానొక పరిస్థితిలో విశ్వనాథం గారు, శాంతమ్మ గారి దగ్గరకు వచ్చావు. అప్పటి నుంచి నువ్వు మోహితవయ్యావు. అప్పటి నుంచి నీ జీవితం మారిపోయింది కూడా. నీకు ఏనాడు నువ్వు వారి కన్నబిడ్డవు కావు అని చెప్పే అవసరం మీ అమ్మ నాన్నకి రాలేదు. నేను నమ్మను. మోహిత కళ్ళల్లో అపనమ్మకం, భయం వెల్లువలా వస్తున్నాయి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మీ అమ్మ నాన్నలను చూస్తే పెంచిన తల్లిదండ్రులకి, కన్న తల్లిదండ్రులకి ఏమాత్రం తేడా లేదని నీ జీవితమే రుజువు చేస్తుంది. నేను నమ్మను, మెల్లగా అన్న మోహిత తల తిప్పుతూ. నేను నమ్మను. డాడీ, డాడీ ఒక్కసారి గుప్పిట్లు బిగించి అరిచేసింది. డాడీ! ఆ పిలుపు ఆర్తనాదంలా ఉంది. విశ్వనాథం గారు చప్పున గదిలోకి వచ్చేశారు. అమ్మ మోహి అన్నారు. మోహిత మంచం మీద తన కాళ్ల మీద ఉన్న దుప్పటిని తన్నేసింది. ఒక్క ఉదుటున దూకి విశ్వనాథం గారి వైపు పరిగెత్తింది. డాడీ, ఇది అబద్ధం, ఇది కట్టుకథ కదూ. ఆయనను కౌగిలించుకుంటూ పసిపిల్లలాగా హత్తుకుపోతూ ఏడుస్తూ అంది. చిన్నప్పటి నుంచి అంతే. తనకేదైనా భయం వేస్తే డాడీ అంటూ వచ్చి ఆయనను కౌగిలించుకునేది. బజార్లో నా కళ్ళ ముందు యాక్సిడెంట్ చూశాను డాడీ. జస్ట్ నేను రోడ్డు దాటాను, నా వెనకే ఆ అబ్బాయి దాటొస్తున్నాడు. వ్యాన్ గుద్దేసింది వచ్చి. అబ్బా, రక్తం డాడీ. నాకు భయం వేస్తోంది. నేను చనిపోయినట్టుగా అనిపిస్తోంది. మోహి అలా భయపడకమ్మా. ఆయన చెయ్యి వీపు మీద నివరింది. నాకు భయం వేస్తోంది డాడీ. అలా భయపడకూడదు. మన జీవితంలో ఎన్నో విషయాలు ధైర్యంగా ఎదుర్కోవడం, నిబ్బరంగా చూడడం నేర్చుకోవాలమ్మా. నాకు తెలుసు మా మోహి ధైర్యంగా ఎదుర్కొంటుంది అన్నీ. మోహితకి విశ్వనాథం గారి చెయ్యి వీపు మీద నిమురుతూ ఉంటే అప్పుడు కూడా అలాగే అనిపిస్తోంది. ఆయన ఏం చెప్పడం లేదు. అమ్మా మోహి అంటున్నారు. ఆయన కంఠం గాద్గదికంగా ఉంది. డాడీ, ఇది అబద్ధమని చెప్పండి డాడీ ఏడుస్తూ అంది. ఆ క్షణంలో మోహితకి తన నుంచి తన ప్రియమైన తండ్రిని ఎవరో దూరంగా తన నుంచి లాగేస్తున్నట్టుగా అనిపించింది. తన మనసుకి ఎంత ధైర్యం! తన వ్యక్తిత్వం వికసించడానికి, తాను స్వతంత్రంగా ఆలోచించడానికి, తను నిబ్బరంగా తన మనసులో తోచింది చెప్పడానికి అంతా డాడీయే. చిన్నప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని కథల ద్వారా నీతి సూత్రాలు తన మనసులో జీర్ణింపజేశారు. బొమ్మలు తెచ్చి తనతో తోడుగా చిన్నపిల్లాళ్లాగా ఆడుతూ తనకి ఒంటరితనం లేకుండా చేశారు.
స్కూల్లో నుంచి ఇంటికి వచ్చిన తర్వాత డాడీ ఆఫీస్ నుంచి రావడానికి తను గుమ్మం దగ్గర ఎలా కాపలా వేసేది, కొయ్య గుర్రం మీద ఊగుతూ గేట్ చప్పుడయి ఆయన కనిపించగానే డాడీ అంటూ ఎలా పరిగెత్తేది, సైకిలింగ్ మొదట పట్టుకొని గ్రౌండ్లో ఎలా నేర్పించారు, లెక్కల్లో ముద్ద అయిపోతోందని అమ్మ చిరాకు పడితే ఏం పర్వాలేదు మోహి, నీ కూతురు, నీ స్టూడెంట్ కాదు అనేవారు. తను ఏదైనా పని బాగా చేస్తే మోహి నా కూతురు అనేవారు సగర్వంగా. డాడీ లేని జీవితం తనకి తెలియనే తెలియదు. డాడీ ఇది అబద్ధమని చెప్పండి. మోహిత ఆయన భుజం మీద ముఖం దాచుకొని ఏడుస్తోంది. ఎందుకు చెప్పాలమ్మా? ఈ ఫోటో మనల్ని విడదీస్తుందా? అది నీకు భయమా? నాకేం భయం లేదు తల్లి అన్నారాయన. ఈ ఫోటో మనకెంత మేలు చేసిందో చూడు. తరుణ్ వెతుకుతున్న ఈ అన్ను నా దగ్గర పదిలంగా రత్నంలా కాపాడుకున్నానని తెలిస్తే చాలా గర్వంగా ఉందమ్మా. ఇన్నాళ్ళు తరుణ్ నీకోసమే వెతుకుతున్నాడని తెలిసేసరికి నాకు ఆనందంతో మతిపోయింది. ఈ ఫోటో మనకి ఎంత ఆనందం, ఎంత శాంతి తెచ్చిపెడుతోందో చూడు. దీని మూలంగా మనం దూరం అవడం లేదు, అందరం ఇంకా దగ్గరయ్యాం. నాకు ఇష్టమైన తరుణ్ నా బంగారు తల్లిని ఇలా వెతుక్కుంటూ వస్తాడని కల్లో కూడా అనుకోలేదు. భగవంతుడు ఎంత దయామయుడమ్మ. మీ అమ్మ ఎప్పుడు అనేది ఆ భగవంతుడే అన్ని విషయాలు చక్కబెడతాడు అని. ఈ క్షణంలో మీ అమ్మ మన మధ్య లేకపోవడం ఒకటే మనకి లోటు తల్లి. ఆయన మోహితని మెల్లగా నడిపించుకుంటూ తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టారు. చాలా నీరసంగా ఉన్నావు, ఈ జావ తాగమ్మా. ఆయన పరిమళమ్మ గారు అక్కడ పెట్టి వెళ్ళిన జావ తీసుకుని చెంచాతో తాగించసాగారు. డాడీ ఒక చెంచా తాగగానే మోహిత మళ్ళీ ఆపుకోలేని దుఃఖంతో ఆయన భుజం మీద తల అంచి ఏడ్చేసింది తగ్గు స్వరంతో. నాకు భయమేస్తోంది నాన్న, నాకేంటో చాలా భయమేస్తోంది. ఈ ఫోటో నిజమే అయితే, నువ్వు తీసుకురాకపోయినట్టయితే నేను ఎక్కడుండేదాన్ని? మోహిత శరీరం జలజరించింది. అసలు ఇన్నేళ్ళు బ్రతికి ఉండేదాన్నా? అలాంటి ఆలోచనలు చెయ్యకు అన్నారాయన. రఘురాం గారు చెప్పసాగారు. నీ సంసార జీవితం నా కళ్ళ ముందు విచ్ఛిన్నం అవుతుంటే నేను చూస్తూ కూర్చోలేకపోయాను. మోహి, తరుణ్ నా దగ్గరకు వచ్చాడు. ఎలాగైనా మోహితకి నచ్చచెప్పండి అన్నాడు. మోహితకి నచ్చచెప్పే ముందు అన్నో విషయం ఏమిటో తేలిపోవాలి అన్నాను. నేను కూడా ప్రయత్నం చేయడానికే నిశ్చయించుకున్నాను. చిత్రం ఏమిటో తెలుసా? ఒకరికి తెలియకుండా ఒకరు, రఘురాం గారు, తరుణ్ ఒకేసారి ఈ గుజరాతీ కుటుంబం దగ్గరికి వెళ్ళారు. అంతకుముందు ఇంకో కుటుంబంతో ఉంది అన్ను. వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోతూ ఆవిడ చెల్లెలైన ఈ మణిబేల్ ఫ్యామిలీకి అప్పచెప్పారు. అన్ను చిన్నదైనా చాలా మంచి పిల్లలా ఉందట. మణిబేల్ పోయింది. ఆవిడ భర్త 85 సంవత్సరాలు ఆయన చెప్పాడు. హార్ట్అటాక్తో నేను తీసుకువచ్చిన 6 నెలలకై పోయిందట. పెద్ద కొడుకు కోడలు పెత్తనం. పెద్ద కోడలు ఊరి నుంచి ఒక పిల్లని తెచ్చుకుందట. నీకోసారి జ్వరం వచ్చింది, అప్పటికప్పుడు ఇంట్లోంచి పంపించాలని గొడవ చేసిందట. పక్కింట్లో రైల్వేలో పనిచేస్తున్న ఆయన పేరు గుర్తులేదు. ఆయనకి రిక్వెస్ట్ చేశాను అన్నారు. కొద్ది రోజులు ఉంచుకుంటే అన్నుకి ఏదైనా ఏర్పాటు చేస్తాను అని. పాపం ఆయన చాలా మంచివాడు. అన్నుని తీసుకెళ్ళాడు. ఎంతలో మా చిన్న కొడుకు భార్య పోయిందని టెలిగ్రామ్ వచ్చింది. మేమంతా వెళ్ళాం. నేను అక్కడ ఉండాల్సి వచ్చింది. 4 నెలల తర్వాత తిరిగి వచ్చాను. వారు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. అన్నుని వారి వెంట తీసుకెళ్ళిపోయారని చెప్పాడు. ఆయన పేరు చెప్పలేకపోయాడు. రైల్వేలు అంటే ఎవరని వెతకాలి? బెల్గాం వెళ్ళి ఎంక్వైరీ చేశాం, లాభం లేకపోయింది. మళ్ళీ బరోడా వెళ్ళాం. మణిబేల్ భర్త దేశాయ్ పెరాలసిస్ రావడంతో హాస్పిటల్లో చేర్పించారు. ఆయనకి కాస్త తగ్గిందన్న తర్వాత, అంటే 2 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళాను. ఆయన పాత ఫోటోలు తీసి మా ముందు పడేశాడు. తరుణ్ ఫోటో తీశాడు. ఇదిగో అన్ను అని గుర్తుపట్టాడు. నేను ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోయాను. అది మోహిత చిన్నప్పటిది. మోహిత ఇక్కడికి ఎలా వచ్చింది అన్నాను. మోహిత చిన్నప్పటి ఫోటోలు నేను ఎన్నోసార్లు చూశాను. తరుణ్ తెల్లబోయాడు. హైదరాబాద్ వచ్చాం. విశ్వనాథం గారికి చూపించాం. ఆయన ఆ ఫోటోలో మణిబేల్ని భర్తని గుర్తుపట్టాడు. ఆ అమ్మాయినే తను పెంపకానికి తీసుకున్నట్టు చెప్పారు. ఏ పరిస్థితిలో తమ దగ్గరికి మోహిత వచ్చిందో కూడా చెప్పారు. అన్నుకి బాగా జ్వరంగా ఉంటే
కోడలు తిడుతోందని 2 రోజులు చూడమని దేశాయ్ ఒకరోజు అర్ధరాత్రి భుజం మీద అన్నం వేసుకొచ్చి తలుపు తట్టి పిలిచారు. విశ్వనాథం గారు తలుపు తీశారు. ఈ 2 రోజులు కాస్త ఈ పిల్లకి మీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వండి, నేను ఏదో ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఆ 2 రోజుల్లో శాంతమ్మ సపర్యలతో ఆ అమ్మాయి జ్వరం తగ్గింది. దేశాయ్ కోడలు పోయిందని టెలిగ్రామ్ వస్తే వెళ్ళారు. విశ్వనాథం గారికి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి, అయినా తిరిగి రాలేదు. పిల్ల గురించి శాంతమ్మ ఒక్కరోజు మధ్యాహ్నం వెళ్ళి అడిగారు. పెద్ద కోడలు అరిచింది, తీసుకువెళ్ళి రోడ్డు మీద ఏ కారు కిందైనా పారాయి, మాకు అనవసరం అని అంది. వచ్చే ఎపిసోడే ఆఖరి ఎపిసోడు. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి మరి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.